ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. పాజిటివ్‌గా ఆలోచించండి. ఒకరికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ కూడా వారికి తలనొప్పిలా అనిపిస్తుంది. నీ మీద నీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తియ్యగా మాట్లాడతారు. అవసరం తీరిపోయాక తేలులా కుట్టి మాట్లాడతారు. నీ ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకు. అన్ని పనులు చెడగొట్టుకున్న వాడివవుతావు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా కూడా నిన్ను బాధపెట్టేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఎవరైనా సరే నిన్ను కిందికి లాగాలి అని చూస్తున్నారంటే వాళ్ళు నీకంటే కిందే ఉన్నారని గుర్తుపెట్టుకో. ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలుపెట్టవద్దు. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల లాభమేంటి? ఇందులో విజయం సాధించగలనా అని. ఈ ప్రపంచంలో అందరూ వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి. ఎందుకంటే అన్నింటినీ మీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి మీకు ఈ జీవితకాలం సరిపోదు. బలం ఉండి లాభం లేదు. దానికి తోడు తెలివి లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. నీ అర్హతకు తక్కువగా ఉండే దేనితోనూ ఎప్పుడూ సరిపెట్టుకోకు. ఇది గర్వం కాదు, ఆత్మగౌరవం. మరీ అంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదేమో. నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా ముందు నరికేది. నిజాయితీ పరులనే ముందు చిత్తు చేసేది. ఒక మనిషి తాను చేసే పనుల వల్ల గొప్పవాడు అవుతాడు కానీ పుట్టుక వల్ల కాదు. నీ స్థాయికి మించిన వారితో కానీ కిందనున్న వారితో కానీ అస్సలు స్నేహం చేయొద్దు. అలాంటి స్నేహాలు నీకు ఎప్పుడూ సంతోషాన్నివ్వవు. మీ బాధలను ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెప్తున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను నాశనం చేస్తుంది. ఇదే అతిపెద్ద గురుమంత్రం. నీ లక్ష్యం సరైనది అయితే దానిని చేరే మార్గం ఖచ్చితంగా నీ ముందే ఉంటుంది. సరిగ్గా ప్రయత్నించి చూడు, విజయం నీ సొంతమవుతుంది. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. మీ భావాలే భగవంతుని స్వరూపం. మీ మనసే దేవాలయం. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవడం ఎన్నటికీ సాధ్యం కాదు. ఆహారం, నీరు, మంచి మాటలు, ఈ 3 భూమి మీద ఉన్న అద్భుతమైన ఆణిముత్యాలు. పని జరిగిన తర్వాతనే బయటకు చెప్పాలి. కొన్నిసార్లు మానవ దోషం వల్ల కూడా పనులు చెడిపోతుంటాయి. ఒక్క నిజం కొద్దిసేపు బాధించవచ్చు, కానీ ఒక్క అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తితో స్నేహం, శత్రుత్వం రెండూ హాని కలిగిస్తాయి. అలాంటి వారు మీతో ఉపయోగం లేని రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.